ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే, తమ రాజకీయ ప్రయోజనాల కోసం మా భుజం మీద తుపాకులు పెట్టి కాలుస్తున్నారు రాహుల్ గాంధీ అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ సమాధానంగా చెప్పారంటే గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతోందని ఆరోపిస్తోన్న ఓట్ చోరీ అంశం గురించి. అసలు ఈ పదం వాడటమే రాజ్యాంగాన్ని అవమానించడం కాదా అంటున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్? ఎందుకని రాహుల్ గాంధీ ఇటు మోడీని, ఆ మాటకొస్తే మొత్తం ఎన్డీఏని, ఎలక్షన్ కమిషన్ను టార్గెట్ చేస్తున్నారు? దేశంలో కోట్లాది మంది ఓటర్లు పాల్గొనే లోక్సభ ఎన్నికలు, దాదాపు 95 కోట్ల మంది 2024 లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నారు. 95 ఓట్లున్నాయి. అందులో దాదాపుగా 65 నుంచి 66% మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఈ లెక్కలన్నీ మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీ విమర్శ ఏంటంటే 2014 నాటి నుండి కూడా, అంటే మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మొన్న జరిగిన 2024, గత ఏడాది క్రితం జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఎన్డీఏ కోసం పనిచేస్తోంది. ఇంకా మాట్లాడితే మోదీ, అమిత్ షాల కోసం పనిచేస్తోంది అని చెప్పి చాలా చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. సరే, కేవలం ఆరోపణ మాత్రమేనా? దానికి ఆయన కొన్ని ఆధారాలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దాంట్లో డూప్లికేట్ ఓటింగ్ ఎలా జరుగుతుంది, తప్పుడు అడ్రస్లతో ఓటరు ఎలా నమోదవుతాయి, ఒక వ్యక్తే 3-4 చోట్ల ఎలా ఓట్లేస్తారు, ఇలా ఒక 4-5 అంశాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చూపించారు. దానికి కొన్ని లెక్కలు చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ కూడా నిరాధారమైనవి అని కొట్టిపాడేస్తోంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే అవకతవకలు ఏమైనా జరిగాయని భావిస్తే ఏ పార్టీ వాళ్ళైనా ఒక నిర్దేశిత టైం ఉంటుంది. ఆ నిర్దిష్ట గడువులోపు ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి, ఒక ప్రమాణ పత్రం ఇస్తే దాని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుంది. అలా మీరు చేయకుండా ఎన్నికలైపోయిన ఏడాది తర్వాత, అంటే మీరు ఓడిపోయారు కాబట్టి వచ్చి మా మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఏంటి? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో మీరు మా భుజం మీద తుపాకు పెట్టి కాల్చడం ఏంటి అని ఈసీ ఆరోపణ. కానీ ఇందులో అసలు వాస్తవాలు లేకపోతే కనుక ప్రతిపక్ష నేత, భారతదేశానికి సంబంధించి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంత తీవ్ర విమర్శలు ఎందుకు చేస్తున్నారు? నవ్వుల పాలవరా? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ తప్ప ఎక్కడ అధికారంలో లేదు. 3 రాష్ట్రాలు తప్పితే అందులో హిమాచల్ చిన్న రాష్ట్రం అనుకోండి. ఇక ఈ స్థాయి ఆరోపణలు చేస్తే ఇంకా నవ్వుల పాలు అవుతారు తప్ప కలిసి వచ్చేది ఏముంటుంది? ఓట్ అధికార యాత్ర అని కూడా మొదలుపెట్టారు. అంటే దీని మీద ఒక ఉద్యమమే చేస్తున్నారు. ఇందాక చెప్పాను నేను. ఆయన ఏమంటారు? గత అసెంబ్లీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1 కోటి మంది ఓటర్లను మీరు చేర్చారు. అలాగే రేపు జరగబోయే, కొద్ది నెలల్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 65 లక్షల మంది ఓటర్లను తీసేశారు. సో ఇదంతా కూడా మీరు ఎన్డీఏతో, మోడీతో కొమ్మక్కై చేస్తున్న ఒక ఓట్ చోరీ, అంటే ఓటు దొంగతనం. తెలుగులో అయితే ఓట్ల దొంగతనం. ఆ దొంగతనం ఎవరికి అనుకూలంగా? బీజేపీకి అనుకూలంగా. సో ఆయన ప్రధానమైన విశ్వాసం ఏంటంటే రాహుల్ గాంధీది, మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 240 వచ్చాయి బీజేపీకి. మిత్రపక్షాలతో కలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే బలం 302 దాకా వచ్చారు. ఇదే కనుక జరగకపోతే, ఈసీ అనుకూలంగా పనిచేయకపోతే ఇండి బ్లాక్ అధికారంలోకి వచ్చేది. ఇండి బ్లాక్ అని అంటే ప్రతిపక్షాల కూటమి, ఇండియా దాన్ని పెట్టుకున్న పేరు ఐఎన్డీఏ కూటమి కదా. సో అధికారంలోకి వచ్చేది కాబట్టి మీరు మోడీని గెలిపించడానికి, లేకపోతే ఆయన్ని ప్రధాని చేసేందుకు పనిచేసింది ఎలక్షన్ కమిషన్ అని. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ మీద ఈ స్థాయిలో, అంటే అప్పటి నుంచో ఎన్నికల సంఘానికి దానికి సంబంధించి పనితనం సరిగ్గా లేదని, లేకపోతే లోటుపాట్లు ఉన్నాయని, అధికార యంత్రాంగంలో లోపాలు ఉన్నాయని ఇలా విమర్శలు ఉన్నాయి. కానీ ఇంత సంచలనంగా ఆరోపణలు చేస్తుంది మాత్రం మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ. దానికి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే నిన్న ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ ఒక 80-85 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి. అది టైమింగ్ కూడా ఏంటి, నిన్నే ఆయన ఒక యాత్ర 1300 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఒక యాత్ర ప్లాన్ చేసి, ఓటు అధికార యాత్ర ప్రారంభోత్సవం నిన్న, అది పాట్నాలో ముగుస్తుంది సెప్టెంబర్ 1వ తేదీకి. సో సరిగ్గా అదే రోజు పెట్టడం మీద కూడా జయరాం రమేష్ లాంటి కీలకమైన సీనియర్ నాయకులు, అదిగో మీరు తేటతెల్లం అయిపోలేదా, మీరు పక్షపాతం వహిస్తున్నారు బీజేపీకి అని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో ఇందులో ముఖ్యంగా ఈ 2023 మధ్యప్రదేశ్ ఎన్నిక, 2024 పార్లమెంట్ ఎన్నికలు, అంతకుముందు జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు, ఇప్పుడు రానున్న బీహార్ ఎన్నికలు, వీటన్నిటిలో కూడా అవకతవకలు జరిగాయి అని చెప్పేది ఆరోపణ. అయితే దీనికి జ్ఞానేష్ కుమార్ కొట్టిపాడేస్తుంది ఏంటంటే, సో ఇప్పుడు మెషిన్ రీడబుల్ జాబితా ఇమ్మని అడుగుతున్నారు రాహుల్ గాంధీ.
అంటే ఆ తీసేసిన ఓట్లు యాడ్ చేసిన ఓట్లు మేము ఆల్రెడీ 65 లక్షల మంది ఏదైతే తీసేసిన ఓట్లు ఉన్నాయో ఆ జాబితా మేము పెట్టాం వెబ్సైట్లో, అది మేము ఇవ్వం. ఎందుకు ఇవ్వమని చెప్తున్నారంటే అది ఇస్తే మిషన్ రీడబుల్ జాబితా ఇస్తే 2019లో సుప్రీంకోర్టు ఓటర్ల గోప్యత దెబ్బతింటుంది అని ఏదైతే తీర్పిచ్చిందో దానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఇవ్వమని. సరే, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటంటే అది కూడా అక్కడ మహిళలు వస్తారు, అనేక మంది వస్తారు, ఆ గోప్యత కూడా దెబ్బతింటుంది అని. సో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లేదు, మిషన్ రీడబుల్ ఫార్మేట్లో కూడా డేటా ఇవ్వట్లేదు. దీని మీద ప్రధానమైన అనుమానాలు. అసలు ఎలక్షన్ కమిషనర్ల నియామకం, ఆ పొందిక, దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతకు సంబంధించి పాత్ర లేకపోవడం. సో ఇన్ని అనుమానాల మధ్యలో ఇన్ని కోట్ల మంది వేసిన ఓట్లకు సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ రాదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ ఏమంటారు, మీరు ఏ ఆధారాలు లేకుండా ఊరికే మాటలు అనేస్తే మీరు ఓటర్లని నకిలీ అంటే అవమానించడం కాదా అని ఆయన ఈసీ మీద చేసే ఆరోపణల్ని ఓటర్ల మీద చేస్తున్న ఆరోపణలుగా చూపించే ప్రయత్నం కూడా చేశారు. మీరు నకిలీ ఓటర్లని అనేక మంది పేద ఓటర్లను అవమానిస్తున్నారు అని. జనరల్గా ఈ మాట తీరు ఎవరిదంటే బీజేపీది. అంటే మోడీ తన మీద ఆరోపణలు చేస్తే అది దేశం మీద ఆరోపణలుగాను ప్రజల మీద ఆరోపణలుగాను చెప్తారు, అది ఆయన రాజకీయ చాకచక్యం. సో ఎగ్జాక్ట్గా ఈసీ కూడా అదే పని చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ. సో మొత్తంగా ఈ ఓట్ల చోరీ అనే ఆరోపణనైతే ఏదో కేవలం జస్ట్ ఒక వేక్ కామెంట్గా చేసి రాహుల్ గాంధీ వెళ్ళిపోయారని అనుకోవడానికి లేదు. ఇది దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మీడియాలు దీన్ని కొంత ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఆధారాలు ఏం లేవు కాబట్టి దీన్ని ఒక స్కాండలనో స్కామనో అనే ధైర్యం ఎవరికి ఉండదు. ఇంకోటి ఏం చెప్తోంది ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిన్న చాలా స్పష్టంగా, మీరు ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో వాటన్నిటికీ ఆధారాలతో సహా ఒక 1 వీక్ లోపు మీరు అఫిడవిట్ ఇవ్వండి, మీ సంతకం పెట్టి, లేదంటే దేశ ప్రజలకి దేశం ముందు సారీ చెప్పండి, మీరు తప్పుడు ఆరోపణలు చేశాను నేనని సారీ చెప్పండి, మీకు ఇంక 3వ ఆప్షన్ లేదు అని. సరే, దాని తర్వాత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, మోదీయో అమిత్ షాయో ఎన్నికల కమిషను నన్ను కానీ మా ప్రతిపక్ష పార్టీలను కానీ ప్రజలను కానీ భయపెట్టలేవు అని. సో ఆయన అఫిడవిట్ ఇస్తారు నేనేం అనుకోవట్లేదు. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా మేము ఇప్పటివరకు 18,000 అఫిడవిట్లు ఇచ్చాము మా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అవకతవకల్లో, ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు, సమాధానం చెప్పలేదు అంటున్నారు. మరి అది వాస్తవం కాదు, ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. సో ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి ఉంది, ఎవరి ప్రెషరో ఉంది, దాంట్లోంచి బయటకు వస్తే మీ వెనకాల కోట్ల మంది ఉంటారనేది ప్రతిపక్షాలు చెబుతున్న మాట. అంటే ఇది చాలా సీరియస్ స్టేజ్కి చేరిపోయింది. సో ఇప్పుడు ఇందులో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత, ఆయన ఆధారాలు చూపించకపోతే అవి నిరాధారం అయిపోతాయా, లేదా ఎలక్షన్ కమిషన్ బీజేపీ టోన్లో మాట్లాడుతోందన్న కాంగ్రెస్ మాటల్లో వాస్తవం ఉందా, లేదా నిజంగానే ఎలక్షన్ కమిషన్ ప్రెజర్లో ఉందా? అఫిడవిట్ లేకుండా మీరు చేసే ఆరోపణలపై అసలు చర్చలే అసాధ్యమని, లక్షల మంది ఓటర్లను ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా పిలుస్తాము, వాళ్ళని అవమానించమంటారా అని ఎలక్షన్ కమిషన్ అడుగుతోంది. అలాగే దొంగ ఓట్లపై కాంగ్రెస్ ఏదైతే వీడియో ప్రజెంట్ చేసిందో, పోస్ట్ చేసింది ఎక్స్లో, అది ఏఐ ద్వారా సృష్టించిన వీడియో అని చెప్పి కూడా దీని ద్వారా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ఆరోపిస్తోంది. సో మనతో పాటు అంశం మీద మాట్లాడడానికి ఇవాళ తులసిరెడ్డి గారు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ముగ్గురు ఉన్నారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్కారం. తులసిరెడ్డి గారు, మీరు ఆరోపణలు చేశారు కానీ మీకు అల్టిమేటం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. నిన్న మీరు కూడా వినే ఉంటారు, దాదాపు 85-90 నిమిషాలు మాట్లాడారు. అంటే కొంత ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఎలక్షన్ కమిషన్, ఒక బాడీ, కొంత పొలిటికల్గా, అంటే మీరు పొలిటికల్ కామెంట్స్ చేశారు కాబట్టి కొంత పొలిటికల్ టోన్ కూడా వాడారు జ్ఞానేష్ కుమార్ గారు. సో ఇవాళ మీ ముందున్న ఆప్షన్ రెండే, 3వ ఆప్షన్ కూడా లేదు. ఒకటి, ఆధారాలతో రండి 1 వీక్ లోపు అఫిడవిట్ తీసుకుని, లేదా దేశం మొత్తానికి మీరు సారీ చెప్పండి. ఏం చేయబోతున్నారు? ఓకే, కొంచెం సేపు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను పక్కన పెడతాం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు చెప్పిన వ్యాఖ్యలను ఒకసారి లైన్ తీసుకుంటాం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు ఏమన్నారు? రాహుల్ గాంధీ గెలిచిన లైబ్రరీలో 2,60,000 డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. అఖిలేష్ యాదవ్ గెలిచిన చోట లక్షల మంది ఫేక్ ఓటర్స్ ఉన్నారు. టీఎంసీ గెలిచిన చోట్ల అనేక చోట్ల ఫేక్ ఓటర్స్ ఉన్నారు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈయన గుడిగా వర్తిస్తుందా? ఈసీ గారి వ్యాఖ్యలు నిన్న ఆయన చేసింది ఏమి? తప్పుడు ప్రచారంతో తమ ప్రతిష్టకు భంగం కలుగుతా ఉంది.
బెదిరింపులకు లొంగిపోము, ఆరోపణలపై అఫిడవిట్ సమర్పించాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి. డబుల్ ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అది ఆయన చెప్పింది. ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ గారు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు కొద్దిసేపు పక్కన పెడదాం. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఇదే ఆన్సర్ ఇస్తారా? అనురాగ్ ఠాకూర్ ను దేశానికి క్షమాపణ చెప్పంటాడా? ప్రమాణ పత్రం ఏమంటాడా? అంటే లెక్క ప్రకారం అయితే మరి అదే రూల్ వర్తించాలి ఆయనకు కూడా. దానికి ఆన్సర్ చెప్తే ఈసీ అప్పుడు వచ్చేసి రాహుల్ గాంధీ గారు దానికి మాట్లాడవచ్చు. బట్ ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఇది ఈనాటి కాదు, అనేక సంవత్సరాల నుండి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక సమస్య ఇష్యూ చేశారు, దాన్ని సవరించుకోవాలా? ఓటర్ల జాబితా తప్పులు లేవా? ఏ పోలింగ్ స్టేషన్ తీసుకున్నా గానీ అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు కొన్ని ఉంటాయి, తర్వాత ఆ ఊర్లో లేని వాళ్ళ పేర్లు కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల ఆ ఊరి పాపులేషన్ కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు. తర్వాత చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 పిల్లలు కూడా ఎంటర్ అయిపోయింటారు కొన్ని చోట్ల రిగ్గింగ్ విలేజ్ లో. బట్ ఇది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిన విషయమే. ఇది వచ్చేసి పెద్ద గండికోట రహస్యమేం కాదు. వడ్ల గింజలు ఏముంటుంది, బీఫ్ గింజ ఉన్నట్టు ఇది అందరికీ తెలిసిందే. దాని మీద సరే మామూలుగా ఫారం 6, ఫారం 7, ఫారం 8 ఉన్నాయి. వాటి అయినప్పటికీ కూడా ఇవన్నీ ఓటర్ జాబితాలు అవకతవకలు ఉన్నాయి. దాన్ని ఎత్తి చూపించినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తాము, దానికి ఇవ్వండి ఏమన్నా ఉంటే చెప్పాలి పోయి దాన్ని బెదిరించడం ఏంటి వచ్చేసి. అంటే ఇప్పుడు మీరన్నదానికి ఈసీ ఏముంటుంది? సరే ఈ వలసల వల్ల ఇతర కారణాల వల్ల అధికార యంత్రాంగం లోపం వల్ల ఇవి ఉంటాయి, ఏది మీరు అన్న అవకతవకలో లేకపోతే డూప్లికేషన్ ఆఫ్ ఓటర్ కార్డ్స్ ఏమన్నా ఉంటే మీరు ఆ టైం లైన్ లోపు, నిర్దిష్ట టైం లైన్ లోపు ప్రాపర్ ఫామ్ లో రాకుండా ఇంతకాలం అయ్యాక మీరు మొదలు పెట్టడం ఏంటి? అంటే మీరు ఓడిపోయిన తర్వాత మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? మాకు అధికార పక్షం ప్రతిపక్షం అని ఉంటుందా అని అంటున్నారు కదా జ్ఞానేష్ గారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఏ పక్షమో తెలుస్తా ఉంది. కాపురం చేసే లక్షణము కాలి గోటికానే కనపడుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ నియామకమే ప్రైమ్ మినిస్టర్, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు గతంలో వచ్చేసి ఒక న్యాయమూర్తిని పెట్టి ఆ న్యాయమూర్తిని తీసేసి కేంద్ర మంత్రిని పెట్టినారు. అన్నీ తెలుస్తాను. ఇంకా వచ్చేసి దాంట్లో నిష్పక్షపాతంగా ఉందా, పక్షపాతంగా ఉందా, కాపురం చేసే లక్షణం అన్ని తెలుస్తా ఉంది. కాబట్టి ఇది అందరికీ తెలిసిన మా విషయమే. ఇక్కడ దానికి ఆన్సర్ వచ్చేసి అఖిలేష్ యాదవ్ చెప్పాడు. అఖిలేష్ యాదవ్ వచ్చి దీంట్లో గతం జరిగిన ఎన్నికలతో పాటు భవిష్యత్తు జరగబోయే ఎన్నికలు రెండు, రాహుల్ గాంధీ వచ్చేసి కేంద్రం గతం చెప్పలే, భవిష్యత్తు కూడా చెప్పినారు. దీంట్లో అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు? మేము పార్టీ పరంగా 18,000 అఫిడవిట్లు ఇచ్చాము, ఒక్క దాని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. కాబట్టి ఇది అది నిజంగా ఆశ్చర్యమే. ఆయన చెప్పింది వాస్తవం అయితే తులసిరెడ్డి గారు 18,000 అఫిడవిట్లు ఇస్తే అసలు ఈసీ రెస్పాండ్ అవ్వకపోవడం అంటే అది నిజంగానే సర్ప్రైజింగ్ గా ఉంది. రిషి గారు ఇవన్నీ వచ్చేసి ఈయన ఏమన్నాడు? డబుల్ ఎంట్రీ లేదు, ఓటు చోరీ లేదు అంటాడు. నిన్న పులివెందులు జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కానీ అంత ఎన్నికలు కానీ మిగతా చోట్ల ఏమో కానీ మాకు తెలుసు ఒకే ఓటర్ వచ్చేసి 50 సార్లు 100 సార్లు సైక్లింగ్ తిరిగి కాలేజీ వరకు కాలు నొప్పులు పుట్టేంత వరకు తిరిగి ఒక్కొక్క ఓటర్ డబుల్ ఎంట్రీ కాదు 50 ఓట్లు 100 ఓట్లు సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ఎవరికి తెలియని వచ్చేసి పిల్లి కాలు పాలు అవుతా కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదు అనుకుంటే ఎట్లా? ఒకే ఓటరు, ఒక ఓటు 2 ఓట్లు కాదు, 50 ఓట్లు 100 ఓట్లు తిరిగి అటు లోపలే పోవడము, ఇటు పెట్టడము, మళ్ళా 500 నోటో 1000 నోటో అప్పుడు వచ్చేసి ఇవ్వడము, మళ్ళా సీటు తీసుకోవడం, మళ్ళా రావడము. ఈ విధంగా 50 సార్లు 100 సార్లు ఈ తిరుపతిలో చూడలేదా? ఎక్కడ చూడలేదు? నేను ఉప ఎన్నికలు జరిగింది ఏమేది ప్రజాస్వామ్యమా? కాబట్టి ఎవరికి ఛాన్స్ పడితే బీజేపీ అని చెప్పలేము. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే పొలిటికల్ గా పార్టీల మధ్య కొంత ఆరోపణలు, లేకపోతే సరే అక్కడ ఉన్న అధికారులు, ఇది మొత్తం అసలు వ్యవస్థనే అంటే కోట్ల మంది నమ్మి ఎన్నికల ఇంత పెద్ద క్రతువులో పాల్గొంటున్న కోట్ల మంది మనసుల్లో ఒక పెద్ద అనుమానం. ఇవాళ అది ఆధారాలు ఉన్నాయా లేదా తీసుకొస్తారా తర్వాత సంగతి, కానీ ముందైతే ఒక పెద్ద అనుమానం, పుల్లారావు గారు ఒక పెద్ద అనుమానం నాటబడింది. సరే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగానే ఆయన సమాధానం చెప్పారు. దాన్ని మళ్ళీ రాహుల్ గాంధీ కూడా ఎలక్షన్ కమిషనో మోదీయో లేకపోతే అమిత్ షా భయపడితే మేము ఏ బెదిరింపులకు బెదిరిపోము, మా ఉద్యమం లేకపోతే మా ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. మరి దీనికి ఏంటి సొల్యూషన్? సొల్యూషన్ ఏం లేదు. మీకు ఒకటే చెప్తున్నా, ఇది మోడీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇది అది వాళ్ళకి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గౌరవం వాళ్ళ పద్ధతి వాళ్ళు కాపాడుకోవాలి.
ఆగస్ట్ 7వ తారీఖు 8వ తారీఖు ఇలాంటి ఆరోపణలు ముందుకు వచ్చినప్పుడు నెక్స్ట్ డే 24 గంటలు టైం ఇస్తున్నా, విత్డ్రా చేయి, లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ వ్యక్తులను అరెస్ట్ చేయాలి. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేగా ఉంటేనే తీసేయమని వాళ్ళు మోషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు కోర్టుకి వెళ్ళినా తర్వాత వెళ్ళినా తెచ్చుకోవటానికి. అది చేయకుండా వారం రోజులు టైం ఇస్తాను, ఇంకో వారం రోజులు టైం ఇస్తాను. ఏమిటండి, ఏమిటి నేను చెప్తే బాధపడతారు అందరూ. ఎలక్షన్ కమిషన్ అక్కడ కూర్చున్నాక ఇంకో వారం రోజులు టైం ఇస్తాడా, తర్వాత ఇంకో వారం రోజులు ఇస్తాడా? ఏమొచ్చిందంటే ప్రాబ్లం, ఈ స్టేషన్ కనుక అక్కడ కూర్చుని ఉంటే ఏం చేద్దాం? ఈ పార్టీ ఏం చేద్దాం తెలుసా? ఏ పార్టీ ఆరోపణలు ఇస్తుందో ఆ పార్టీని డీరికగ్నైజ్ చేస్తా సింబల్ యాక్ట్ కింద అంటాడు. ఏమనలేకపోతున్నాడే విత్తనం, ఎందుకని లేకపోతున్నాడంటే పెద్ద కథ, ఇవన్నీ ఉన్నాయి. అతను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సుప్రీం కోర్టు ఉన్నారు. మనం మాట అంటే నెక్స్ట్ మార్నింగ్ మన మీద అరెస్ట్ వారెంట్ ఇస్తారా? ఎవరా? అవును, ఇస్తారా? నువ్వు ఎలక్షన్ కమిషనర్ కాబట్టి ఇంకో వారం రోజులు టైం నేను తిట్టి ఇస్తావా? ఇది ప్రాబ్లం. అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ గా ఉన్నావు, నువ్వెవరు మాట్లాడటానికి? అరెస్ట్ చేయమని చెప్పాలి ఎవరు మాట్లాడినా. ఇంకా ఎక్కువ మాట్లాడితే పార్టీకి సింబల్ యాక్ట్ ఉన్నది, డీరికగ్నైజ్ చేస్తాను ఈ పార్టీకి. నువ్వు కోర్టుకి వెళ్ళి తెచ్చుకో. సుప్రీం కోర్టుకి వెళ్తే ఆయన ఏమనాలి? నన్ను ఎలక్షన్స్ రన్ చేయనిస్తావా, రిజైన్ చేయమంటావా? ఏంటి? ఏమి లేకుండా ఇంకో వారం రోజులు టైం ఇచ్చి దేశానికి పేరు ఆల్రెడీ బురద చల్లేశారు కదా, బురద వచ్చేసింది కదా, బుర్ర అంతా మన దేశం మీద వచ్చింది. నేను కాదు, మీరన్నా, తులసిరెడ్డి గారు అన్నా, మన ప్రకాష్ గారు అన్నా, ఎవరైనా అసలు ఇది జోక్గా తీసుకుని మీడియా షోస్ లాగా చేస్తే ఎలాగా? నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, రాజకీయ నాయకులు. ఎలక్షన్ కమిషనర్ ఇక్కడే కాదు 10 రోజులు బట్టి ఇదే చెప్తున్నాను. ఆయన ఫెయిల్ అవ్వాడు ఆయన డ్యూటీలో, ఆయన రిజైన్ చేసుకోవాలి. ఎవరైనా తిట్టే ఇంతేనా? అసలు ఆశ్చర్యం వేస్తాను నాకు. ఉదాహరణ చెప్తున్నా కాదు, ఇప్పుడు పుల్లారావు గారు కాదు, ఆరోపణలు చేసింది ఎవరో సాదాసీదా వ్యక్తి, ఒక చిన్న ఎవరైనా ఎంపీ కాదు. దేశంలో సుదీర్ఘమైన ఒక చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ ప్రతిపక్ష నేత ఎవరైనా. సో కాదు, ఆయన అసలు ఆరోపణల శాంటిటీని కూడా చర్చించాల్సిన అవసరం లేదా? లేదు. మహాత్మా గాంధీ ఒక ట్రేటర్ అన్నారు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో. అయితే బ్రిటిష్ తో లాలోచి అవ్వేది అన్నారు. ఎప్పుడు అన్నారు? నాట్సీ పార్టీ జర్మనీలో హిట్లరు స్టాలిన్ కలిసినప్పుడు గాంధీ తిట్టారు కొంతమందికి. గాంధీ దొంగ, బ్రిటిష్కి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆ పెద్ద పార్టీలు కాదా? పార్టీయా ఎవరో? అది చాలా పొరపాటు. మీరు ఆలోచించుకోండి, మన మిత్రులు ఇద్దరిని ఆలోచించుకోమనండి. ఉదాహరణ చెప్తున్నా, ఓ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. ఇమీడియట్ గా ఎస్ఐ ఏం చేస్తాడు? కోర్టు ఎవరిని పట్టుకున్నాక వాడికి శిక్ష వేసాక అరెస్ట్ చేస్తానంటాడా? చేస్తాడా? వెంటనే ఎవరు కనపడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాడు, అప్పుడు స్క్రీనింగ్ చేస్తాడు. ఆ తర్వాత విచారణ జరుగుతుంది. అది జరుగుతుంది. ఇతను నేను చెప్పేది ఏమిటంటే, సారీ నేను చెప్తున్నా, ఇప్పుడు తులసిరెడ్డి గారి పార్టీ ఉన్నాయి, రెడ్డి గారి పార్టీ ఉన్నాయి, వాళ్ళు ఎవరు లౌక్యంగా లోకుగా ఉంటారో వాడిని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తారు. ఆఖరికి మీకు వచ్చే రిజల్ట్ ఏమొస్తుంది? నేను చెప్పింది తప్పని మీరు ఎవరైనా అంటే కాదు, ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ కాదు కదా, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లీడింగ్ పార్టీ ఆ రూలింగ్ పార్టీ, అదే కదా రాహుల్ గాంధీ? నో పార్టీ. వాళ్ళ చేసిన ఎలక్షన్ నువ్వు దొంగ అన్నారా లేదా? ఎవరో అన్నాడు. ఎలా ఊరుకుంటున్నావు? అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అతనికి ఫుల్ అథారిటీ ఉండాలి. నిన్ను అరెస్ట్ చేస్తుంది, నీ పార్టీ సింబల్స్ తీసేస్తున్నా. ప్రకాష్ రెడ్డి గారు బిఫోర్ యూ స్పీక్ ఒక్కసారి ఒక 30 సెకండ్స్ తులసిరెడ్డి గారు, ఈ అసలు ముందు అది రాహుల్ గాంధీయా, నేనా, మీరా, ఎవరైనా కానివ్వండి, ఒక ఇంత పెద్ద వ్యవస్థ మీద ఇంత పెద్ద బండరాయి తెచ్చిన ఎత్తి మీద పడేసాక, ఇప్పుడు పుల్లారావు గారు అన్నారు అసలు ముందు అరెస్ట్ చేసి లోపలేసాక ఎఫ్ఐఆర్ వేసి తర్వాత విచారణ అని, ఏమన్నా రియాక్ట్ అవుతారు దీని మీద? ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ ముందు వేసి మన రాహుల్ దగ్గరికి వస్తాం. అనురాగ్ ఠాకూర్ వేయండి, వారెవరు మాట్లాడతాను వేయండి. నేను వేయమంటున్నాను కదా, ఎవరైనా పేరు చెప్పలేదు కదా. ఒక నిమిషం, ఏమి నియంతృత్వమా? ఏమి వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అంటే ఏమి సర్వాంతర్యామా? వచ్చేసి తప్పులు చేయాలా? సుప్రీంకోర్టు తీర్పుల మీద కూడా చర్చ పెడుతున్నాం. అదే ఇంప్లిమెంటేషన్ అవుతుంది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద కూడా మనం చర్చ పెడుతున్నాం.
అలాంటిది ఒక ఎలక్షన్ కమిషన్ పుట్టగోసి గారు వచ్చేసి తప్పులు చేస్తుంటే ఊరుకుండాలి పొలిటికల్ పార్టీస్. ఈయన పెద్ద నియంత్రణ వచ్చేసి నియంత్రణ వచ్చేసి కాబట్టి తమాసగా ఉంది. దాంతో విభేదిస్తున్నారు మీరు ఎంతనే పుల్లారావు గారు ఈ కామెంట్ తో విభేదిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి నువ్వు దాని తప్పు చూపించినప్పుడు రెక్టిఫై చేసుకోవాలంటే ఎవరిని ఇదో మీకు ఫారం 6, ఫారం 7, ఫారం 8 ఉన్నాయి, ఇంకా టైం ఉంది చేయండి అని చెప్పొచ్చు. అరే దొంగప్పుడు మనం వచ్చేసి చోరీ అనేది ఈ రోజు అంటున్నాం, మనం ఎప్పుడేమో అంటున్నాం తెలుగులో వచ్చేసి దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, తిరుపతిలో దొంగ ఓట్లు, ఆడ దొంగ ఓట్లు, ఈ దొంగ ఓట్లు అంటే ఒక ఓటర్ వచ్చేసి బదులు ఇంకో ఓటర్ వచ్చి దొంగ ఓట్లు నాకు ఏమంటున్నాను వచ్చేసి నేను కొత్తగా చెప్పిన పదం ఇది వచ్చేసి ఇది గత దశాబ్దాలుగా వచ్చేసి దొంగ ఓట్లు అనేది ఇది అందరికీ మాలలో వచ్చేసి కర్తలాపలకం వచ్చేసి అదేదో కొత్తగా ఈ రోజు రాహుల్ గాంధీ అన్నట్టు కొత్తగా వచ్చేసి ఆ దొంగ పేరు ఎప్పుడు విన్నట్టు ఇప్పుడే విన్నట్టు. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ ఫైట్ ఎలక్షన్ కమిషన్ మీద కాదు. ఎలక్షన్ కమిషన్ ఒక టూల్ అంటే నేను ఏ పదంలో వాడానంటే ప్రొసీజరల్ గా చేస్తుంది కాబట్టి. కానీ యుద్ధం మోదీ కోసం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోంది, లేదంటే మన మోదీ ప్రధాని అయ్యేవారు కాదు అనేది ఇందులో ప్రధానమైన కీలకమైన విషయం. రేపు బీహార్ కూడా మీరు కాజేద్దాం అనుకుంటున్నారు, ఆయన ఇంకో పదం వాడారు, బీహార్ని తీసేసుకుందాం అనుకుంటున్నారు, అందుకే ఈ ఓటర్ల అవకతవకలు అని చెప్పి. ముందు పెద్దలందరికి నమస్కారం. రిషి గారు, రాహుల్ గాంధీ గారి యుద్ధం మోడీ మీద కాదు, భారత ప్రజాస్వామ్యం మీద, భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మీద, భారతదేశం యొక్క వ్యవస్థల మీద. కాబట్టి ఆయన యుద్ధం దేశం ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా యుద్ధం చేస్తున్న సరిహద్దులలో ఆ టైప్ ఆఫ్ యుద్ధం అంతర్గతంగా యుద్ధం చేస్తున్నారు తప్పిస్తే అది మోడీ మీద కాదు. మోడీ ఉంటాడు, ఇంకో 4 ఏళ్ళ తర్వాత మోడీ అయిపోతుంది, పెద్ద 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళలో అయిపోతారు. అంటే ఎవరికైనా వయసు పెరుగుతుంది కదా, వయసు ఆగదు కదా. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలన్నా ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ తర్వాత కొనసాగాలన్నా ఒక 70 ఏళ్ళ కింద ఇదే అనుకుంటే ఈ రాజ్యాంగం వచ్చేది కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండేవి కాదు. కాబట్టి రాహుల్ గాంధీ చేస్తున్న యుద్ధం భారతదేశం మీద అంతర్గత యుద్ధం అని నేను అంటున్నా. పుల్లారావు గారు చెప్పింది సగం నేను కొంతవరకు ఏకీభవిస్తున్నా. మీరు అనురాగ్ సింగ్ ఠాకూర్ అరెస్ట్ చేస్తారో చేయమండి. అయితే ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, మహారాష్ట్రలో బీజేపీ దొంగ ఓట్లతో గెలిచింది అన్నాడు. అది కదా చర్చ, దొంగ ఓట్లతో గెలిచింది, ఇది చర్చ. దాని మీదనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుతుంది. కాబట్టి దొంగ ఓట్లతో గెలిచింది అనే పదం, ఎస్ వీళ్ళు దొంగ ఓట్లతో గెలిచారు, వాళ్ళు దొంగ ఓట్లతో గెలిచారు అని మనం ఎన్నిసార్లు అన్నా కూడా మీకు దేశ రాజకీయాలలో 1970 నుంచి ఇప్పటి వరకు ఇందిరాగాంధీదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లవు అని చెప్పి కోర్టుకు పోయినారా లేదా, కోర్టుకు పోతే కోర్టు తీర్పిచ్చిందా లేదా ఎన్నికలు చెల్లవని. ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పిచ్చిన తర్వాతనే కదా ఎమర్జెన్సీ వచ్చింది. మరి ఇంకా అయిపోయాయి కదా. మరి కోర్టుకు పోవడానికి జైపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో జైపాల్ రెడ్డి గారు ఒక ప్రముఖ నాయకులు, 68 వారు ఎమ్మెల్యే గెలిచారు. వారి మీద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా లేదా హైకోర్టులో వారి ఎన్నిక చెల్లదని. ఇంతెందుకు కొండలక్ష్మణ్ బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ ఎన్నికల సమయంలో కూడా 60వ దశకంలో, నేను 70 దశకం 80 దశకం మనం పుట్టిన తర్వాత, మనం పుట్టక ముందు కూడా ఇక్కడ అనేకమైనటువంటి కోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయా లేదా. వాటన్నిటిలో కూడా తప్పుడు గనక ఇచ్చినా, తప్పుడు అఫిడవిట్ ఇచ్చినా, తప్పుడు ఓట్లతో గెలిచిన, ఎన్నికల యొక్క నియమ నిబంధనలను పాటించకుండా గెలిచిన కోర్టులు వాళ్ళను అంటే తీసేసినటువంటి సంఘటన, కోర్టు వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన సంఘటన అనేక ఉదాంతాలు ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. మరి మీడియా ద్వారా ఓటు చోరీ జరిగి దొంగ ఓట్లతో గెలిచింది మహారాష్ట్రలో అంటే, మోడీ దొంగ ఓట్లతో గెలిచిందంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినట్టే, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మీరు అన్నట్టు అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం కోసం రాహుల్ గాంధీ ముందుకు వచ్చింది అనేది ఇది నా అభిప్రాయం అండి. కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. సరే, ఒకటి కోటి ఓట్లతోనే ఎన్డీఏ గెలిచింది అనడం సరే, పొలిటికల్ కామెంట్ అనుకుందాం. కానీ మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే పాకిస్తాన్ భారతదేశం మీద ఎలా బయట నుంచి యుద్ధం చేస్తోందో, రాహుల్ గాంధీ అంతర్గతంగా భారత ప్రజాస్వామ్యం మీద యుద్ధం చేస్తున్నారు, మోడీ మీద కాదని. హౌ కెన్ యూ జస్టిఫై దట్? అంటే భారతదేశంలో ఒక పార్టీ ప్రధాన నేత, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత భారతదేశ ప్రజాస్వామ్యం మీద ఎందుకు యుద్ధం చేస్తాడు? ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే, ఇంకా అధికారం అనేది లక్ష్యము. అధికారం రానప్పుడు, ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందలేనప్పుడు ఏదో రకంగా ఈ దేశం అది కులాల వారిగా చేసుడు, మతాల వారిగా చేసుడు, ప్రాంతాల వారిగా చేసుడు, ఇక ఓటు చోరీ అనుడు, ఆదాని అనుడు, అంబానీ అనుడు, లేకపోతే ఇంకో ప్రధానమంత్రిని పట్టుకొని చౌకీదార్ చూరే అనుడు, ఇవన్నీ పదాలు కూడా అగౌరవమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదంటే ప్రజలు రెచ్చగొట్టడం ద్వారా అంతర్గతంగా ప్రజాస్వామ్య దెబ్బతీసే ప్రయత్నం అని చెప్తాను నేను. ఒకటి, నేను ఇంకొక రాహుల్ గాంధీ గారు పెద్దలు తులసిరెడ్డి గారు తెలియదు, లేకపోతే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రేపు బీహార్ ఎన్నికలకు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి బీజేపీ కొంత
కంగారు మొదలైందా? లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీ కంగారు ఎప్పుడు తెలంగాణలో ఓడిపోతే కంగారు అయిపోయిందా, కర్ణాటకలో ఓడిపోతే కంగారు అయిపోయిందా? అప్పుడు ఇది లేదు కదా, అప్పుడు ఇది లేదు, అప్పుడు ఈ వ్యవహారం లేదు. 290 సీట్లు అక్కడ 140 సీట్లు వస్తే కంగారు అయిపోయిందా? కంగారు ఏం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం బతుకుంటారని కోరుకుంటున్నాం. జనతా పార్టీ పోయి ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఇందిరాగాంధీ పోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, వీపీ సింగ్ గెలిచిండు, వీపీ సింగ్ తర్వాత పివి నరసింహరావు వచ్చారు, మన్మోహన్ సింగ్ రెండోసారి గెలిచారు. మేము అనుమానమే ఉన్నాయి ప్రజాస్వామ్యంలో, ఇవన్నీ ఉంటాయి, అన్ని ఉంటాయి, నో ప్రాబ్లం. తెలంగాణ ప్రభుత్వాలు మారడం లేదా, దేశంలో ప్రభుత్వాలు మారడం లేదా? దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత అద్భుతమైన ప్రజాస్వామ్యం దేశంలో మీరు ఇవ్వలేరండి ప్రపంచంలో. అటువంటి అధికారం ఎంత తొందరగా మనం గెలవంగానే ఫలితాలకు అనుగుణంగా వ్యక్తి దిగిపోవడం, కొత్త వ్యక్తి అధికారంలో రావడం ఎంత సహజంగా జరిగిపోతుంది. అదే పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఇది సాధ్యమవుతుందా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఉండకూడదు అనేది రాహుల్ గాంధీ అనుకుంటున్నారని అనుమానం అండి. ఈ ప్రజాస్వామ్యం ఇట్లా ఉండకూడదు అనేటువంటిదే ఆయన అనుకుంటున్నారనే అభిప్రాయం. అయితే నేను ఒక విషయం, సరే, ఈ ప్రజాస్వామ్యం కాకపోతే రాహుల్ గాంధీ ఏ ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా, అరెస్ట్ చేయాలా, లేకపోతే రాహుల్ గాంధీ కన్నా ముందు అనురాగ్ ఠాగూర్ని ఏం చేయాలి? ఇది ఒక చర్చ అనుకోండి. ప్రస్తుతానికి దాన్ని ఒకసారి పక్కన పెడదాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం అడుగుతోంది అంటే, మీరు అడిగిన వాటికి ఏం చెప్తోంది? ఇప్పుడు మెషిన్ రీడబుల్ డేటా ఇస్తే సమస్య ఏంటని మీరు అడుగుతున్నారు. ఇదిగో 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఓటర్ల గోప్యత భంగం కలుగుతుందని ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ సమాధానం. సరే, సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే ఏమవుతుంది? అది కూడా ఇంచుమించు అదే ఆన్సర్. సో ఇప్పుడు ఆరోపణలు చేసిన మీరే కనుక ఆధారాలతో నిరూపించలేకపోతే అది మరొక ఈవీఎంల మీద ఆరోపణలాగా ఇంకొక నాన్ సీరియస్ అంశంగా దేశ ప్రజల ముందు మిగిలిపోదా? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. బయట ఉండే వేరే వాళ్ళ దగ్గర ఉండడానికి ఆస్కారం లేదు కదా. మరి సీసీటీవీ ఫుటేజ్ కంటే ఇంకా మిగతా అది దొంగ ఓట్లు కానీ, సైక్లింగ్ కానీ, రిగ్గింగ్ కానీ, ఏదైనా కానీ దానికి మించిన ప్రూఫ్ ఏమైనా ఉంటుందా? ప్రత్యక్షంగా వచ్చేసి ఎవరికైనా సరే, అది కోర్టుకైనా, ప్రజలకైనా, ప్రజా కోర్టుకైనా ఎవరికైనా అది ప్రామాణికం కదా, దానికి మించింది లేదు కదా. అది ఉంచట్లేదు కదా, 45 రోజుల్లో డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. అది కూడా దానికంటే ముందుగా చేయాలి కదా. వచ్చి దానికంటే ముందుగా చేసిన ఇప్పుడు మాయం చేసేది కదా. ఎందుకు ఆ భయం ఎందుకు? కాబట్టి సీసీటీవీ అన్నిటికీ పరిష్కారం సీసీటీవీ ఫుటేజ్. ఇది ఖచ్చితంగా వచ్చేసి ప్రతి ఎన్నిక చాలా చోట్ల వచ్చేసి ఈ సైక్లింగ్, రిగ్గింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది చెప్పడం లేదు, కానీ చాలా చోట్ల వచ్చేసి కొన్ని బూతుల్లో, రిగ్గింగ్ బూతుల్లో ఏ పార్టీకి డామినేషన్ ఉంటే ఆ పార్టీకి అక్కడ సైక్లింగ్, రిగ్గింగ్ చేయడం అనేది ఒక 20 మంది 30 మంది ఓటర్లు ఉంటారు, వాళ్ళ చుట్టూ తిరుగుతా వేసంటారు. అది సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే అది ఈజీగా చిక్కినట్టు అవుతుంది. ఆ ఎలక్షన్ రద్దు చేయొచ్చు, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, ఎవరిథింగ్ తీసుకోవచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ నిష్పాక్షికంగా ఉంటే గన దాన్ని వచ్చేసి బహిర్గతం చేస్తే, దాన్ని చూస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అవుతుంది. అది ఒక అంశం. రెండవది సోదరులు చెప్పారు, ఇది రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నం అంతా ప్రజాస్వామ్య పరీక్షల కోసము, రాజ్యాంగ పరీక్షల కోసమే. ఆయనకేమి ప్రధానమంత్రి పదవి ఆ కుటుంబానికి గొప్ప ఏం కాదు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ముగ్గురు ప్రధానమంత్రులు ఆ కుటుంబం వచ్చారు. ఆయన ప్రధానమంత్రి పదవి కావాలంటే 2004-14 మధ్య ఆ 10 సంవత్సరాలు ఏ నిమిషమైనా తీసుకుండొచ్చు. కాబట్టి ఆయనకేం ప్రధానమంత్రి పదవి ఆ కుటుంబానికి కొత్త కాదు, ఆయనకు వచ్చేసి అది పెద్ద పదవి ఏం కాదు. తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, అప్పటికి పార్టీ బీజేపీ పుట్టను కూడా పుట్టలేదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతని ఎదిరించిన పార్టీ. ఈ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేసిన పార్టీ. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి సరే, ఎమర్జెన్సీ గురించి చెప్పారు. ఎస్, ఆ ఎమర్జెన్సీ వచ్చేసి మళ్ళీ ఆవిడే రద్దు చేయడం జరిగింది, వచ్చేసి ఎన్నికలు పెట్టడం జరిగింది, తర్వాత ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మీరు ఆ రోజు వచ్చేసి ప్రకటిత ఎమర్జెన్సీ, గత 11 సంవత్సరాలుగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతా ఉంది. దాని గురించి ప్రశ్నిస్తున్నాం. ఎమర్జెన్సీ గురించి కోర్టులు అన్ని ఉన్నాయి, కానీ అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ప్రజా కోర్టును తెలుసుకోవాలా. దీన్ని కోర్టులో తేల్చలేదు, ప్రజా కోర్టు తేల్చాలా, అందుకే ప్రజా కోర్టుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ ఆరోపణలు వచ్చేసి చేసినప్పుడు అది ఎన్నికల కమిషన్ దానికి ఏదో కొన్ని దొంగ ఓట్ల గురించి, ఇది జీరో ఓట్ల గురించి చెప్పారు. ఆ విధంగా మీరు క్లారిఫై చేయండి. అంతే తప్ప వచ్చేసి దానికి మమ్మల్ని బెదిరిస్తున్నారా, మా భుజాల మీద పెడుతున్నారా, మేము బెదరము, ప్రమాణ పత్రం ఎలా, ఏంటిది వచ్చేసి అది కోట్ల మంది ఆఫీసర్స్, లక్షల్లో బూత్ స్థాయి అధికారులు, అలాగే ఏజెంట్లు ఉంటారు కదా, పార్టీ ఏజెంట్లు, వీళ్ళందరూ ఉండగా ఒక లోక్సభ నియోజకవర్గానికి ఎంతమంది ఉంటే అసలు ఓట్ల దొంగతనం ఎలా సాధ్యం అవుతుంది అనేది వారు అడిగిన ప్రశ్న. ఇక్కడ నేను జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందులో ఏం జరిగింది వచ్చేసి
ఓట్లు వేశారా ప్రజలు? కాబట్టి లక్షల మంది అందరూ చూసింది కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. ఇంకా ఒక పులిందర కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం కాదు, ప్రపంచంలో ఉండే విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా చూశారు ఆంధ్రలో వచ్చేసి. అది తెలియదా వచ్చేసి? కాబట్టి దాన్ని రెక్టిఫై చేసే కెపాసిటీ ఎలక్షన్ కమిషన్ చేయాలనుకుంటే ఉంది, బాధ్యత వాళ్ళదే. రెక్టిఫై చేసే అవకాశం కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన స్టేషన్ కొంతవరకు చేశారు. ఆ ప్రకారం వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కు ఆ పవర్స్ ఉన్నాయి. అందుకే నిష్పక్షపాతంగా నిర్భీతిగా చేయమంటున్నాం. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నియామకమే వచ్చేసి పక్షపాతంగా జరుగుతా ఉంది. వీళ్ళ యొక్క స్టేట్మెంట్లు వచ్చేసి మరింత వచ్చేసి ఆయన అంపైర్ గా కాకుండా ఒక సైడ్ ప్లేయర్ గా వస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ అంపైర్ గా ఉండాలా, అంపైర్ బాధ్యతలు మర్చిపోయి ఒక సైడ్ ప్లేయర్ గా వచ్చినప్పుడు నువ్వు విమర్శించక ఏం చేయాలి వచ్చేసి ఇంకా ప్రజాస్వామ్యంలో అదే జరుగుతుంది. పుల్లారావు గారు, సుప్రీంకోర్టు చెప్పినదే కదా, సుప్రీంకోర్టు ముందరనే ఎలక్షన్ కమిషన్ ముందు ఏం చెప్పింది, మేము బీహార్ కు సంబంధించిన 65 లక్షల మంది ఓటర్లు ముందేమన్నది, వాళ్ళు ప్రచురించాల్సిన అవసరమే లేదు, వాళ్ళని ఎందుకు తీసేశారో కారణం చెప్పాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టుకి చెప్పింది. చెప్పినప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి డైరెక్షన్ ఇచ్చింది, లేదు 19వ తారీఖు లోపల మీరు 60 లక్షల మంది వచ్చేసి దాన్ని ప్రచురించాలి, మాకు కూడా నివేదిక ఇవ్వాలి, మీరు గ్రామ పంచాయతీ కారణాలు కూడా చెప్పాలి, గ్రామ పంచాయతీలో బీడీఓ ఆఫీసులు కూడా లిస్టు పెట్టాలి, ప్రచారాలు ప్రచారం చేయాలి, అన్ని జిల్లాల రిటర్నింగ్ ఆఫీసర్కు పంపించాలి, రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినాక కూడా రాహుల్ గాంధీ గారు చెప్పింది, మనందరూ చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయని ముందు. అసలు ఈ మొత్తం వ్యవహారం ఈ ఎస్ఐఆర్ ఏదైతే బీహార్లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి అక్కడ మొదలైంది, అక్కడి నుంచి ఇక గతంలో మహారాష్ట్ర ఇదంతా మొత్తం ఆ 2 చోట్లే కాదు దేశం మొత్తం అన్నారు. అంటే ఏంటి, దేశంలో ఏ ఎన్నిక జరిగినా కూడా అక్కడ ఒక అనుమానపు చూపులు వచ్చేలాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే ఓట్లు దొంగతనం చేసేస్తుందన్నాక ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా చర్చించుకోవడానికి పుల్లారావు గారు మీరు చెప్పండి. ఒకటి, ఆరోపణలని రాహుల్ గాంధీ చాలా కేటగారికల్గా నిరూపించడం. రెండోది, ఎలక్షన్ కమిషనే రాహుల్ చేసినవన్నీ తప్పని దేశం ముందు పెట్టడం. మీరేమంటున్నారంటే, మీకు నాకు తులసిరెడ్డి గారు రెస్పెక్ట్ వెరీ మచ్, ఆయన చాలా పెద్ద మనిషి అనే విషయాలుగా ఆయన చెప్పిన దానికి నేనేం పర్సనల్ గా అటాక్ కాదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, మీరు ఒక సంస్థను అటాక్ చేస్తారా? ఎలక్షన్ కమిషనర్ క్వాలిఫికేషన్ వదిలే ఇంత పెద్ద అటాక్ ఏంటి ఇది? అసలు భారతదేశం పునాదేంటి? ఎలక్షన్ ప్రూఫ్ అయ్యి కోర్టులో ఒకటి. నేను వాళ్ళని తప్పుపడతలేదు, నేను ఎలక్షన్ కమిషన్ తప్పుపడుతున్నా, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా తప్పుపడుతున్నా. విషయం చెప్తున్నా, ఒక తప్పు పెద్ద పొరపాటు ఎలక్షన్ కమిషనర్ ఏం చేసేదంటే, ఎలక్షన్స్ నవంబర్లో, నువ్వు జూలై 1ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలు పెడతావా? అంటే అది ఎప్పుడూ 25 సంవత్సరాల క్రితం అలాగే చేసామన్నాడు. 25 సంవత్సరాల క్రితం ఇప్పటికి ప్రపంచం మారిపోయింది. ఆ రోజు ఓటేంటో ఎవరికి తెలియదు, బిర్యానీ ప్యాకెట్లు అమ్మేసేవాడు. నువ్వు 6 నెలల ముందర మొదలు పెడితే ఎవరు అబ్జెక్ట్ చేస్తారు? చాలా పొరపాటు చేశారు, వాళ్ళ సోమర్థనం అని చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది దేశానికి, కానీ వాళ్ళ ఫెయిల్ అవ్వారని ఒక కెప్టెన్ ఒక వెళ్ళే వాడకి లేకపోతే విమానానికి ఫెయిల్ అవ్వాడంటే కో పైలట్ టేక్ ఓవర్ చేయేస్తా. అది లేదా? తర్వాత ఫుల్ పవర్స్ ఉన్న ఎలక్షన్ కమిషనర్ కి ఆయనకి తెలియక ఆయనకి ఫుల్ పవర్స్ ఏంటి? సరేవయ్యా నువ్వు చెప్పారు మీరందరూ నీతిలో, ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టండి, పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా పెట్టండి, అది పవర్స్ ఉన్నాయి కదా, అలాంటివి మొదలు పెట్టాలి. ఈ సంస్థని నువ్వు ప్రొటెక్ట్ చేయకపోతే ఎలాగా? అది వచ్చింది. మన ఆర్మీని నేను అటాక్ చేశానుకో, డిఫెన్స్ మినిస్టర్ ప్రొటెక్ట్ చేయాలి, మరి యాక్షన్ తీసుకోవాలి. ఇది తీసుకోకుండా ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తా, అపాలజైజ్ చేయకపోతే ఏం చేస్తావు? ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తావా? ఏంటిది? ఒకటి, ఎలక్షన్ కమిషన్ మోడీ చెప్పినా చేస్తున్నారంటే అవ్వచ్చు. ఎలక్షన్ కమిషన్ మన్మోహన్ సింగ్ టైం ఆయన చెప్పినా చేశాడు, నేను అమ్మే. 2004లో 2005లో ఎలక్షన్ కమిషనర్ ఎంఎస్ గిల్ బ్రహ్మాండంగా రిటైర్ అవ్వారు. మరునాడు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. మరునాడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్పోర్ట్స్, అంత పెద్ద వ్యక్తిని ఆ 80 మందిలో 73 ఎంతో ఇచ్చారు, చక్కగా తీసుకున్నాడు. ఇది ఇప్పుడు జరిగే పని, కొత్తగా కాదు కదా.
కానీ ఆ కుర్చీ మీద కూర్చున్నాక పెరగాలి గ్రో అవ్వాలి. అంత పెద్ద కుర్చీ ఎవరిని కూర్చోబెట్టినా అప్పటి వరకు వచ్చి కూర్చున్నాక పెద్దవాడు అవ్వాలి. ఒక జడ్జిగా లాయర్ జడ్జి అవ్వకముందు లాయర్ ఎలా ఉండినా జడ్జి అవగానే అతను ఆ కుర్చీ మీద కూర్చోగానే మారాలి. అది నేను చెప్తున్నా. ఇప్పుడు కాదు పుల్లారావు కాదు, ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీయో లేకపోతే ఇంకో కారణం ప్రెజర్ ఏదైనా కానివ్వండి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద దేశంలో భారత ప్రజాస్వామ్యానికి మీరు అన్నట్టు పునాది ఎన్నికలు. సో ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే ప్రపంచ దేశాలు ఇప్పటికీ కొంత ఎప్పుడో అవకాశం వస్తే భారతదేశం గురించి వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు వెకిలిగా. సో ఆర్ బేస్ దాన్నే క్వశ్చన్ చేసే అవకాశం మరి భారత ప్రభుత్వం అన్న ఎందుకు ఇస్తోంది అంటే ఆ చర్చ ఇప్పుడు దాకా మొదలవలేదు. బహుశా బీజేపీ నాయకులు మాట్లాడితే ఇంకా ఎక్కువ ఆరోపణలు వస్తాయని సైలెంట్ గా ఉన్నారంటారా? మాట్లాడకూడదు. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తా, నా మీద ఎవరో వెళ్తారు, జడ్జి డిసైడ్ చేయాలి. జడ్జి కోర్టు డెకోరం జడ్జి చేయాలి. నువ్వు మాట్లాడొద్దు, నువ్వు అలా మాట్లాడటానికి వీలే చెప్పాలి. ఇతనికి ఫుల్ పవర్ సెలక్షన్ కమిషన్ కి ఉన్నది. ఎన్నోసార్లు కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే కోర్టు ఏమన్నది, మేము ఇంటర్ఫియర్ అవ్వం అని. అది పవర్స్ ఉన్నాయి. మంచి చెడ్డ ఇందాక చక్కటి మాట చెప్పారు తులసిరెడ్డి గారు. అనురాగ్ ఠాకూర్ ని వెంటనే ఫస్ట్ అతను అరెస్ట్ చేసి ఆయన మెంబర్షిప్ తీసేస్తాను నోటీస్ ఇస్తే మిగతా వాళ్ళకి మంచి సిగ్నల్ వెళ్తాది. పెద్దోళ్ళు ముందలు చేయమని చెప్పను, చిన్న ఓడిని పెట్టి ముందలు పెట్టి బాధ వేస్తే పోలీస్ స్టేషన్ లో అందరికీ ముందు వస్తాడు. చేయాలి, చేయమంటున్నాం. అనురాగ్ ఠాకూర్ ఎవరు, నేనెవరిని, మీరెవరు, చేయాలి. ఏదోపోతే ఏంటి అన్నిటికంటే చక్కగా మన ఇద్దరు మిత్రులు చెప్పారు, ఓటులకి డబ్బులు ఇచ్చి కొంటున్నారా లేదా? 90% ఓట్ల 80% ఓట్లు ఈ దేశానికి కొనుక్కుంటున్నారు కదా. అది పెద్ద అందరు దాసేసి రాజకీయ నాయకులు పవిత్రమైన ఎలక్షన్ అంటే ఇక నేనే చెప్పలేను. డబ్బు కావాలి లేకపోతే ఊర్లోకి రావద్దు అంటున్నారు. ట్రైన్ టికెట్లు ఇచ్చి బాంబే నుంచి బీహార్ తీసుకెళ్లి కూర్చోబెట్టి రోజుకి 5,000 ఇచ్చి ఓటు వేస్తున్నారు. ఎక్కడది డబ్బు? ఉత్తరప్రదేశ్లో. ఇదంతా మనకి అన్ని తెలుసు, మన సిస్టమ్ తెలుసు. ఇదో ముందలకి వెళ్తున్నాం, ఇళ్ళే కొద్ది పెరుగుతాం. రాజకీయ పార్టీల్లో ఎన్నికల వ్యవహారంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో కూడా లోపాలు ఉన్నా చూసి చూడటం వదిలేయాలా? చూసినట్టు కాదు, రిఫార్మ్ చేయాలి, చక్కగా రిఫార్మ్ చేయాలి, కోర్టుకి వెళ్ళాలి. అతను ఏమన్నా ఒకే పాయింట్, అతను వీక్ గా ఎందుకు అనిపిస్తున్నాడు అంటే నాతో ఎలాగ మీరు ఒప్పుకోరు, ఇంకో వారం రోజులు టైం ఇస్తా, అపాలజైజా ఏంటి అపాలజీ? ఓకే సారీ అండి అయితే అయిపోయింది. చెప్తున్నాడు కదా, నేను చెప్పదంటే మీరు నన్ను బెదిరిస్తే మోదీ అమిత్ షా బెదిరిస్తే నేను బెదిరిపోను. మంచి అవకాశం దొరికింది ఎలక్షన్ కమిషన్. అనురాగ్ ఠాకూర్ ఓకే అండి మాట్లాడే పెడే అతన్ని అరెస్ట్ చేయతను, అతను మెంబర్షిప్ తీసేయమని పెట్టు, ఏం చేస్తా చూడాలి, ఎవరు మాట్లాడతారో చూస్తా, పెట్టే అనురాగ్ ఠాకూర్. ఇది ప్రొటెక్ట్ చేయాలి అన్నిటికంటే. అదే వీక్ పీపుల్ అపాయింట్ చేస్తే ఇలాంటివే వస్తాయి, గవర్నమెంట్ నెత్తి మీద పడతారు. ప్రకాష్ రెడ్డి గారు ఇది అనుకున్నంత సులువుగా మీరు కొట్టిపారేసిన సులువుగా ఆగిపోయేటట్టయితే కనిపించట్లేదు, రోజు రోజుకి పెరుగుతోంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే అసలు ఇండియన్ ఎలక్షన్, ఇండియన్ డెమోక్రసీ స్టేక్లో ఉన్నాయనే వరకు చర్చ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఏంటి దీనికి సొల్యూషన్ అంటే ఇక్కడ ఈగోలు పట్టింపులు పంతాలు పక్కన పెడితే అసలు ఇది జరిగింది జరగలేదని తను తాను ఒక కడిగిన ముచ్చంలాగా స్వచ్ఛంగా ఎలక్షన్ కమిషన్ నిరూపించుకోవాలా, లేదా రాహుల్ గాంధీ ఇంకొక ప్రెస్ మీటో ఇంకొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇంకొన్ని ఆధారాలు బయట పెట్టేదాకా వెయిట్ చేయాలా? ప్రకాష్ రెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్. తులసిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ నేను ముందు ఖండిస్తున్నాను సార్. ఈ దేశం స్వతంత్రించుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే 3,50,000 మంది ఈ దేశ స్వతంత్ర పోరాటంలో చనిపోయినారు సార్, పార్టీలకు అతీతంగా చనిపోయినారు సార్. భగత్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు సార్, చంద్రశేఖర్ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ కాదు సార్, లేకపోతే ఇంకో వీర సావర్కర్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు సార్. జైల్లో ఉన్నాడు, అండమాన్ జైల్లో ఉన్నాడు. వీర సావర్కర్ నన్ను అవమానిస్తారు, కాంప్రమైజ్ అయిందో అని. అనేక సందర్భాల్లో నెహ్రూ గాంధీలో కాంప్రమైజ్ అయ్యారు సార్. అంటే పరిస్థితులను బట్టి ఒక ఉద్యమం వెనకకు ముందలకి జరుగుతుంటుంది చర్చలలో. అంత మాత్రాన్ని అవమానిస్తారా సార్? స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతుంది అదే. తెలంగాణ తెచ్చింది కేసీఆర్, అనమానంటే కాంగ్రెస్ పార్టీని, అనమానంటే కాంగ్రెస్ పార్టీ. అదొక చర్చ డెఫినెట్ గా కాదంటలేదు నేను,
కానీ ఇప్పుడు దీని మీద ఏం చేయాలి? ఏంటి సొల్యూషన్ ఏంటి? తెలంగాణ జాతిపితనా? తెలంగాణ జాతిపిత చెప్పమంటారు. తెలంగాణ జాతిపిత ఎట్లయితే కేసీఆర్? సరే, కాదు, ఇప్పుడు చర్చ కేసీఆర్ కాదు. అందుకోసమే స్వతంత్ర పోరాట చరిత్రను అవమానం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబాన్ని మోయడం అనేటువంటిదే ఈ ఇప్పుడు మీకోసం ఎలక్షన్ కమిషన్ అధికారం ఎవరన్నా కూడా ఎలక్షన్ కమిషన్ మీకోసం పనిచేస్తోంది 2014 నుంచి. ఇది రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణ. నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ సార్. మనం ఏమంటున్నామంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు పనిచేస్తున్నటువంటిది నేను ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పాను. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. మేము కూడా నేను వ్యక్తిగతంగా కూడా అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ పోయినాం. ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఈ దొంగ ఓట్లున్నాయి, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయితే వ్యవస్థలో మళ్ళీ నేను గుర్తుపెట్టుకున్నా, దొంగ ఓట్లతో ప్రభుత్వం గెలిచింది అనడమే ఒక పెద్ద ప్రశ్నార్థకమైనటువంటి చర్చ సార్. దొంగ ఓట్లతోని మహారాష్ట్రలో ప్రభుత్వం గెలిచింది. ఈ స్టేట్మెంట్ మీదనే ఇప్పుడు చర్చ సార్. దొంగ ఓట్లతో ప్రభుత్వాలు గెలుస్తాయా? ఇది చర్చ. అయితే మహారాష్ట్ర ఒకటే కాదు, మీరు అక్కడికి కన్ఫైన్ ఎందుకు అవుతున్నారు? ఆయన మహారాష్ట్ర, బీహారు, దేశం అంతా అన్నాడు ఆయన. అదే అందుకోసమనే తులసిరెడ్డి గారికి తెలుసు. మరి మిగతా గతంలో గెలిచినటువంటి ప్రభుత్వాలు ఇట్లాగే గెలిచాయా అంటే దాని అర్థం ఏమొస్తుంది? గతంలో ప్రభుత్వాలన్నీ ఒక్క సింగిల్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఇట్లాగే గెలిచాయా? దేశంలో ప్రతిపక్ష పార్టీ లేనప్పుడు ఇట్లాగే గెలిచాయా? నెహ్రూ కాలంలో ఇట్లాగే అపాయింట్ చేశారు. అప్పుడు ప్రతిపక్షమే లేదు దేశంలో, ప్రతిపక్ష పార్టీలు లేవు. అధికార ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా పోయింది ఆ రోజున. కానీ అట్లాగే గెలిచారా? అంటే మీరు దేన్ని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయమంటున్నారా? కాబట్టి ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్చ ఇదేనని నేను అంటున్నా. రాహుల్ గాంధీ గారు సరే, మిమ్మల్ని ఫైనల్ గా ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని షూట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ భుజాల మీద తుపాకీ పెట్టారు రాహుల్ గాంధీ. మీకు ఆ దెబ్బ తగులుతుంది అనుకుంటున్నారా, తగలదు అనుకుంటున్నారా? నేనేమంటుంటే అది ప్రజలు నిర్ణయిస్తారు సార్. ఇది ప్రజాస్వామ్యంలో సరైన జరిగిందా జరగట్లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్తున్నా. 30 సెకండ్స్ తులసిరెడ్డి గారు ఫైనల్ గా. 1 వీక్ లో రాహుల్ గాంధీ గారు రిషి గారు ప్రజలు నిర్ణయిస్తారు అంటే ప్రజలు ఎన్నికల్లో నిర్ణయిస్తారు అని చెప్పడం. ప్రజలకు ఉండేటువంటిది మళ్ళీ ఓటే కాదు, అక్కడే సమస్య కదా. ప్రజలు నిర్ణయిస్తారు ఓటుతో. అసలు ఆ ఓటే దొంగతనం జరిగిందని కదా రాహుల్ గాంధీ ఆరోపణ. అక్కడికి ఉంటున్నా ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మన్ననను పొందలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక పార్టీ ప్రజల మన్ననలు పొందాలి. తులసిరెడ్డి గారు వెరీ క్రిస్ప్ 10 సెకండ్స్ లో 1 వీక్ లో ఏం జరగబోతోంది? ఒక నిమిషం. ఎస్, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఎన్నికలు సజావుగా జరగడం అనేది. రెండవది బీహార్ ఎన్నికలు సజావుగా గతంలో గానీ ఇప్పుడు గానీ భవిష్యత్తులో గానీ సజావుగా జరగాల. దానికి ఓటర్ల జాబితా పర్ఫెక్ట్ కాదు ప్లీజ్. తులసిరెడ్డి గారు వన్ వర్డ్ ఆన్సర్. సారీ చెప్తారా, ప్రూవ్ చేస్తారా? సారీ చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. అయిపోయింది. అయితే రాహుల్ గాంధీ సారీ చెప్పరు. సో ఆయన ఓట్ అధికార యాత్ర కొనసాగుతూనే ఉంటుంది, ఓట్ చోరీ ఆరోపణలు కొనసాగుతూనే ఉంటాయి. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏం రెస్పాండ్ అవుతుందో. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు.